Language is a means to express one's views to others. వాట్ ఈజ్ లాంగ్వేజ్ అని అడిగితే వచ్చేటువంటి సమాధానం అది. మరి భాష తెలిసిన ప్రతివాడు మాట్లాడడం వచ్చిన వాడేనా? మాట్లాడడం అంటే ఏమిటి? ఆ మాట ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుంది ఎదుటివాడి మనస్సులో? ఇది తెలుసుకోవాలి. మాట అంటే 4 పదాల కూర్పు మాత్రమేనా? మనకు తెలిసిన 4 పదాలు ఉచ్చరిస్తే మనకు కావలసిన ఫలితం వస్తుందా? ఇది అందరం వేసుకోవాల్సిన ప్రశ్న. నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు, నేను మాట్లాడిన ప్రతి మాట అపార్థం చేసుకుంటున్నారు. ఇది దాదాపు ఏదో ఒక సందర్భంలో మనం అందరము మాట్లాడినటువంటి వాక్యమే. తరచూ బాధపడుతూ ఉంటాం కూడా. ఇది నేను అన్న మాట ఒకటైతే వాళ్ళు ఇంకో రకంగా అర్థం చేసుకున్నారు. ఇది మన అనుభవంలోని విషయం. అసలు ఇలా ఎందుకు జరుగుతున్నది? మాట అంటే ఏమిటి? మాట అంటే కేవలం భాష మాత్రమే కాదు, ఆ భాషతో పాటు భావము కూడా కలగలిసి ఉంటుంది. భాష మరియు భావము ఈ రెండింటి యొక్క కలయిక. ఉదాహరణకు ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒక తల్లి తన కొడుకుకు పొద్దున్నే ఉదయాన్నే చక్కగా బాగా జీడిపప్పు వేసి మంచిగా అత్యంత రుచికరంగా ఉప్మా చేసి పెట్టింది. వాడు అటు ఇటు తిరిగి ఏ క్రికెటో ఏదో ఆడుకుని వచ్చి మధ్యాహ్నం ఇంటికి వచ్చి ఆకలేస్తుందమ్మా అన్నం పెట్టు అన్నాడు. అదే సమయానికి ఆ ఇల్లాలు ఇంటి ముందు ఒక భిక్షగాడు బిచ్చం ఎత్తుకుంటూ ఆ ఇంటి ముందుకు వచ్చాడు. అతను కూడా ఇదే మాట అన్నాడు, ఆకలేస్తుందమ్మా అన్నం పెట్టు అని. మొదట కొడుకు అన్నటువంటి ఆకలేస్తుందమ్మా అన్నం పెట్టుకి, రెండవసారి భిక్షగాడు కొన్ని రోజులు తిండి లేక ఇంటి ముందుకు వచ్చి నీరసమైన గొంతుతో ఆకలేస్తుందమ్మా అన్నం పెట్టు అనే దానికి తేడా ఉన్నదా లేదా? ఈ రెండు ఒకటేనా? రెండు ఒకటే పదాలు, ఆకలేస్తుందమ్మా అన్నం పెట్టు. కానీ ఆ పదములు ఏ భావంతో కూడుకొని ఉన్నాయి? ఏ భావంతో కూడుకొని మన చెవికి చేరుతున్నాయి? అంటే పదాలను ఏ భావంతో మనం పొట్లం కడుతున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్. శంకరాభరణం సినిమా అందరూ చూసే ఉంటారు. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉన్నది, ఆకలేసిన పిల్లడు ఒక రకంగా అమ్మ అని అంటాడు, అదే నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు ఇంకొక రకంగా అమ్మా అని అంటాడు. భాష అదే, కానీ భావం వేరు. గోద్రేజ్ కంపెనీ ఒక పరిశోధన చేసింది. అదేమిటంటే, ఒకటే రకం సబ్బుని 2 సబ్బులు తీసుకుంది, ఒకటే రకం. ఒక దానిని మామూలు కాగితంతో చుట్టి అమ్మకానికి పెట్టింది. ఇంకొక దానిని ఆకర్షణీయంగా కనిపించే చక్కటి రంగు కాగితంలో మంచిగా ప్యాక్ చేసి స్టోర్స్లో ఉంచారు. ఈ రెండు పక్క పక్కనే ఉంచారు. రెండు ఒకటే సబ్బులు సుమా. జనం ఎక్కువ మంది, అంటే దాదాపు 90% పైన ఆకర్షణీయమైన ప్యాక్లో ఉన్నదానినే కొన్నారు. ఆకర్షణీయం కానటువంటి ప్యాక్లో ఉన్నదానిని ఎవరూ దాని జోలికి పోలేదు, రెండు ఒకటే సువాసన వస్తున్నప్పటికీ. అంటే మనస్సు అటు ఆకర్షింపబడింది అన్నమాట. ఆకర్షణీయంగా ఉంటే సరిపోతుందా? దానిలో సరుకు కూడా నాణ్యమైనదే అయి ఉండాలి. ఇప్పుడు మన మాటను వ్యాపార పరిభాషలో చెప్పాలంటే, మనిషి ఉత్పత్తి చేసే సరుకులలో ఒకటి మాట. ఆ మాట ఎదుటివాడిని ఆకట్టుకునేది అయి ఉండి కావలసిన ఫలితాన్ని రాబట్టగలిగేది అయి ఉండాలి. ఇది ఒక తపస్సు, మామూలుగా వచ్చేది కాదు. దీనినే పరమాత్మ భగవద్గీతలో వాచిక తపస్సు అని అన్నారు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే అన్నారు ఆయన. అనుద్వేగకరం వాక్యం అంటే ఎదుటివాడిలో ఉద్వేగము పుట్టించినటువంటి వాక్యం, మాట. ఆ మాట వినంగానే ఎదుటివాడు మనని పట్టుమని కొట్టేటట్టుగా ఉండకూడదు. ఏ విధమైనటువంటి ఉద్వేగము కలిగించకుండా చాలా ప్రశాంతంగా ఉండాలి.
సత్యం ప్రియ హితంచయత్, సత్యమైనటువంటిది, ప్రియమైనటువంటిది, హితమైనటువంటిది అయినటువంటి మాట ఉండాలి. స్వాధ్యాయాభ్యసనము చేయవ అంటే చక్కగా శాస్త్రాలను అధ్యయనం చేసి సరిగ్గా అన్నీ నేర్చుకున్న వాడికే ఇలాంటి మాట సాధ్యమవుతుంది. మామూలుగా సాధ్యం కాదు. దీనినే వాక్కుకు సంబంధించినటువంటి తపస్సు అన్నారు పరమాత్మ. దీనిని వాచిక తపస్సు అన్నారు ఆయన. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు చూడండి, ఇదే. ఆ నోరు మంచిదవ్వటం అంటే ఈ వాక్కు మంచిదవ్వటం. వాక్కెందుకు అంటారా? మౌనేన కలహం నాస్తి. మౌనంగా ఉంటే ఏది ఉండదు. మౌనమే చాలా అర్థాలను ప్రకటిస్తుంది. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.